నమస్తే. ఎక్కడ చూడు కబ్జాలు, ఎక్కడ చూడు దొంగలు. ఎందుకు? మనం ఓటేసి గెలిపించిన తర్వాత ప్రతి నాయకుడు చేసే పని ఒకటే చేస్తున్నాడు. పటాన్ చెరువు కాంచి మొదలు పెట్టుకుని తెలంగాణ గడ్డ మొత్తం దోచుకునేది ఒక నాయకుడే దోచుకుంటున్నారు. అదే నాయకుడు ఈ కబ్జాలు దోచుకొని ఈ భూములను అమ్ముకొని ఎలక్షన్ టైము అదే డబ్బు ప్రజలకి కుక్కలకి బిస్కెట్ ఎలా వేస్తా అలా కుక్కల మాదిరి మనల్ని చూసుకుంటూ మనకి వెదవేస్తున్నారు. ఆ డబ్బు వెదవేసి మన ఓటును కొనుక్కొని గెలిచిన తర్వాత ప్రజలని ఎందుకు పనికిరాని వ్యక్తులుగా చేస్తూ ప్రజల పేరు మీద వచ్చింది కూడా కేటాయించింది కూడా నాయకులే తింటున్నారు. ఇది ప్రజలు తెలుసుకోండి. ప్రజల కోసం పోరాటం చేసే మాదా కొన్ని వందల మంది నీతి కోసం నిలబడే వ్యక్తులని బెదిరియడము, ఆర్థికంగా దెబ్బ వేయడము, ఎంతగానో ఎన్నో ఇబ్బందులు పెట్టడం చేస్తున్నారు. ఇది ఎందుకు ప్రజలకు తెలియడం లేదు? మేము మరి ఇంకొకటి అడుగుతున్నాం. ఈరోజు మీ కళ్ళ ముందు జరిగే అన్యాయాన్ని ఎదిరించండి. స్త్రీశక్తి సంఘం అయితే మా ముందు జరిగే అన్యాయాన్ని ఖచ్చితంగా ఎదిరిస్తున్నాము. సంవత్సరం కిందట ఒక మియాపూర్ డివిజన్లో భూ కబ్జాలు జరిగినాయి. 450 ఎకరాలు బయట పెట్టి గవర్నమెంట్ అప్పచెప్పిన తర్వాత దాంట్లో పెద్ద పెద్ద నాయకులు హస్తం ఉండి స్త్రీశక్తి సంఘం మీద ఉల్టా కేసు పెట్టి జైలుకు పంపించడం జరిగింది. బయటికి వచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్ని ఎదిరించి ఈ దొంగలను పట్టుకోండి అని చెప్పేసి ప్రతి ఒక్కరి పేరు మేము అందియడం జరిగింది. అయినా ఏమి చేయలేదు. వాళ్ళనే తీసుకొని పక్కన కూర్చోబెట్టుకుంది గవర్నమెంట్. తప్ప కాదా? మేము మళ్ళీ నిలదీస్తున్నాము. ఏ దొంగ అయితే పక్కన కూర్చున్నాడో, ఏ దొంగ అయితే కబ్జా చేశాడో ఆ దొంగను బయటికి లాగే ప్రయత్నమే చేస్తుంది. ప్రజలు మీ కళ్ళ మీద జరిగే అన్యాయాన్ని ఎదిరించండి. మీకోసం పోరాటం చేసే మాదా కొన్ని జనాలని, మాదా కొన్ని వందల మందిని ప్రోత్సహించి ముందుకు నడిపించండి. మేము మొన్న జరిగిన భూ కబ్జాలు మళ్ళీ కబ్జా చేస్తున్నామని చెప్పేసి మేము ఉల్టా కేసేయనికి మేము ఎదుగుతుంటే మూతి మీద విషం రానోడు కూడా వచ్చి మా కాడికి వచ్చి బెదిరిస్తున్నాడు. నేను ఆ బిడ్డకు మళ్ళా చెప్తున్నా, బాగా ఆలోచించు. నిన్ను ఏమైనా నేను అనొచ్చు, కానీ నీకు ఇంగిత జ్ఞానం లేకపోతే నాకుంది ఇంగిత జ్ఞానం. నేను మీకు గౌరవంగా చెప్తున్నా. అక్రమణంగా అన్యాయంగా భూ కబ్జాలు కానీ ఈ అన్యాయంగా సంపాదించిన డబ్బు కానీ ఏది కూడా రేపొద్దున పోయేటప్పుడు వెనకబడి రాదు. చేతనైతే 10 మందికి సహాయం చేయండి. చేత కాకపోతే సైలెంట్గా ఉండండి. నన్ను బెదిరించినట్టు ఇంకా ఎవరైనా బెదిరిస్తే ఎవడైనా రొంగుతాడేమో, కానీ నేను రొంగేదాన్ని కాదు. నేను ఈ పోరాటం ఈరోజు చేసింది కాదు, రేపు చేసింది కాదు. కొన్ని సంవత్సరాల నుంచి నా ఒంటరి పోరాటం నడుస్తూనే ఉంది. నా ఒంటరి పోరాటానికి ఈరోజు కొన్ని వేల మంది ప్రజలు నా తోడుగా నిలబడ్డారు. మీరా డబ్బులకు అమ్ముడుపోయేటోళ్ళు కాదు, నీతికి నిజాయితీకి నిలబడ్డవాళ్ళు. మీకు ఇంకొక విషయం కూడా చెప్తున్నా. ఉంటే ఇంట్లో ఉంటా, లేకపోతే మట్టిలో ఉంటా. ఊపితే పోయే ప్రాణం కోసం ఈ సంగీత భయపడేది కాదు. మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి. మీరు చేసే పనిని ఖచ్చితంగా బయట పెట్టి ప్రజలకి ఏదైతే కబ్జా పాలైన భూములు ఉన్నాయో ప్రజలకి ఇప్పించే పోరాటమే నాది. నాతో సహకరించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మా ఫోన్ నెంబర్ ఇస్తున్నా, మాకు ఫోన్ చేయండి. కలిసి మెలిసి కష్టపడదాం, ముందుకు నడుద్దాం, దొంగలను పట్టిద్దాం, అన్యాయం అయిపోతున్న మన తెలంగాణ గడ్డను కాపాడుకుందాం అన్నదే మా ఆశయం. ఉంటాం.